ప్రతి ఇంట్లో మనం చూసే కార్ల వెనకాల కార్మికుల శ్రమ, రక్తం, చెమట దాగి ఉంటుంది. అలబామాలోని అలాంటి ఫ్యాక్టరీలో ఒక 20 ఏళ్ల యువతి తన కలలను సహకారం చేద్దామనుకుని తన పెళ్లి కోసం డబ్బులు సంపాదించాలి అనే ఆరాటంలో ఒక రోబోట్ చేతిలో బలైపోయింది. మనిషి తయారు చేసిన రోబో మనిషి ప్రాణం తీసింది. ఉదయం ఆఫీస్కి వెళ్ళిన ఆ అమ్మాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ సంఘటన వినిపిస్తేనే మనసు కలిచివేస్తుంది. ఈ కథ విన్న తర్వాత మీకు ఒక్క విషయం మాత్రం తెలుస్తుంది: ప్రాణం కంటే ముఖ్యం ఏ ఉద్యోగం కాదు అని. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. 1993లో యునైటెడ్ స్టేట్స్లోని చాలా చోట్ల సందర్శించిన తర్వాత చివరకు జర్మన్ కార్ కంపెనీ మెర్సిడీస్ బెంజ్ వారి తుది నిర్ణయానికి వస్తారు. టస్కలూసా, అలబామా. మెర్సిడీస్ బెంజ్ యొక్క మొట్టమొదటి ప్యాసింజర్ కార్ల అసెంబ్లీ ఫ్యాక్టరీ ఇక్కడే నిర్మించబడుతుంది. దీనికంటే ముందు జర్మనీ బయట ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంకో ఫ్యాక్టరీ నిర్మించబడలేదు. కాబట్టి ఇది మెర్సిడీస్కి మాత్రమే కాకుండా అలబామా ప్రజలకు కూడా ఒక చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఆ సమయంలో రాష్ట్రంలో నిరుద్యోగం అధికంగా ఉండేది. కాబట్టి అలబామా ప్రజలు ఈ ఫ్యాక్టరీ వల్ల వందలాది ఉద్యోగాలు అక్కడికి వస్తాయని భావించారు. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన వారిలో ఎవరు కూడా ఊహించుండరు. మెర్సిడీస్ తమ ఫ్యాక్టరీని టస్కలూసాలో పెడుతున్నాము అనే ప్రకటన ఇచ్చిన వెంటనే మరో 3 ఆటోమొబైల్ దిగ్గజాలైన హోండా, హ్యుండై మరియు టయోటా ఈ 3 కూడా తమ ఫ్యాక్టరీలు కూడా అలబామాలో పెడతామని ప్రకటించాయి. కాబట్టి ఈ 4 ప్రధాన ఫ్యాక్టరీలు తమతో పాటు వందలాది ఉద్యోగాలను కూడా అక్కడికి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా విభిన్న చిన్న కర్మాగారాలు కూడా ఈ కార్ల విడిభాగాలను సరఫరా చేసే కాంట్రాక్ట్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అలా ఇంకొన్ని జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మెర్సిడీస్ బెంజ్ యొక్క ఈ నిర్ణయం అలబామాలో వందలాది ఉద్యోగాలే కాకుండా కొన్ని వేల ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి తీసుకొచ్చాయి. 2 సంవత్సరాల తర్వాత అంటే 1995లో రెజినా ఎల్సీ అనే అమ్మాయి టస్కలూసాలోని మెర్సిడీస్ ఫ్యాక్టరీ నుండి 1 గంట ప్రయాణం దూరంలో చిన్న గ్రామంలో జన్మిస్తుంది. ఆమె పెరుగుతూ ఉంటే ఆటోమొబైల్ తయారీ పరిశ్రమ ఆమె జీవితంలో ఒక భాగంగా అయింది. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు ఈ కర్మాగారంలో పనిచేసేవారు. అలాగే ఆమె చిన్నతనంలో ప్రతిరోజు ఆమె తన ఇంటి నుండి బయట వెళ్తున్నప్పుడు ఆమెకు చాలా పెద్ద పెద్ద ట్రక్స్ వెళ్తూ ఉండడం సాధారణంగా కనిపించేవి. అవి కార్ల విడిభాగాలను కార్ ఫ్యాక్టరీస్ వద్దకు తీసుకెళ్లేవి. రెజినా ఒక సైలెంట్గా ఉండే రిజర్వ్డ్ అమ్మాయి. ఆమెకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. స్కూల్లో మంచి స్టూడెంట్ లాగా పేరు కూడా ఉంది. అంతేకాకుండా ఆమెకు జంతువులు అంటే చాలా ప్రేమ. ఏ జంతువు కనిపించినా, అది కుక్క అయినా పిల్లైనా ఆమె దాన్ని ఇంటికి తీసుకొచ్చేది. కానీ ఆమెకు అత్యంత ఇష్టమైన జంతువు తన కుక్క. దాని పేరు ఆమె కావ్ అని పెట్టింది. ఆమె కళ ఒక పీడియాట్రిస్టన్ కావాలని, అంటే చిన్నపిల్లల డాక్టర్ కావాలని. అందుకని ఉన్నత పాఠశాలలో ఆమె ప్రభుత్వం ఖర్చుతో స్థానిక కమ్యూనిటీ కళాశాలలో చేరుతుంది. ఆ తర్వాత ఆబర్న్ యూనివర్సిటీకి బదిలీ చేసుకుందామని ఆమె ప్లాన్ చేసుకుంది. అక్కడే ఆమె డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత మెడికల్ స్కూల్కి వెళ్దామని అనుకుంటుంది. కానీ ఆమె కమ్యూనిటీ కాలేజ్లో ఉన్నప్పుడు ఆమె స్థానిక అబ్బాయి డాన్తో ప్రేమలో పడుతుంది. వారిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. అలా వారిద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుందామని కొన్ని వారాల ముందే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి వేరే చోట బ్రతకాలని నిర్ణయించుకుంటారు. కానీ వారిద్దరి దగ్గర కూడా వేరేగా బ్రతకడానికి డబ్బు లేదు. ఎందుకంటే రెజినా ఇంకా ఒక స్టూడెంట్ కనుక ఆమెకి ఎటువంటి ఆదాయం లేదు. డాన్ విషయానికి వస్తే అతని జీతం చాలా తక్కువ. ఎందుకంటే అతను వాల్మార్ట్లో వస్తువులను షెల్ఫ్లో పెట్టే పనిచేస్తాడు. వారిద్దరూ కలిసి వేరుగా జీవించాలంటే రెజినా దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆమె స్కూల్ మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకోవడం. రెజినాకి అది చాలా కష్టమైన నిర్ణయం. ఎందుకంటే ఒక పీడియాట్రిషియన్ కావాలని ఆమె కల. కానీ అదే సమయంలో డాన్తో తన భవిష్యత్తు గురించి ఆమె చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. అయితే తన వయస్సు ఇంకా కేవలం 20 సంవత్సరాలే కనుక తర్వాత ఎప్పుడైనా చదువుకోవచ్చులే, తర్వాత డాక్టర్ కావచ్చు అనుకుంటుంది. కాబట్టి జనవరి 2016లో ఆమె తన స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయి జాబ్ వెతకడం ప్రారంభిస్తుంది. 1 నెల తర్వాత ఆమెకి కార్ పార్ట్స్ సప్లయర్ ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్ వర్కర్గా ఉద్యోగం దొరుకుతుంది. ఆమె స్టెప్ ఫాదర్ మరియు ఆమె సిస్టర్ కూడా ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఆ ఫ్యాక్టరీ పేరు ఎజిన్ USA. వీరు హ్యుండై మరియు కియా కంపెనీలకు విడిభాగాలను సప్లై చేస్తూ ఉంటారు. రెజినా తల్లి కార్ ఫ్యాక్టరీలో పనిచేయడం సరైన నిర్ణయం కాదు అని చెప్తుంది. ఎందుకంటే ఆమె కూడా ఇంతకుముందు 2 ఆటో పార్ట్స్ సరఫరా చేసే కర్మాగారంలో పనిచేసింది. అక్కడ పని ఒత్తిడి మరియు ప్రెషర్ చాలా ఉంటుంది. ఈ కార్ పార్ట్స్ సప్లయర్ ఫ్యాక్టరీస్లో తమ కోటాను ప్రతిరోజు పూర్తి చేయడానికి చాలా ప్రెషర్లో పనిచేయాల్సి వస్తుంది. వారి కోటాను పూర్తి చేయడానికి వారు కొంచెం లేట్ అయినా కూడా వారి కస్టమర్స్ వారిపై భారీ జరిమానాలు విధిస్తారు. వీరి కంపెనీకి వారి కస్టమర్స్ హ్యుండై మరియు కియా. వీరి సప్లయర్స్ నుంచి వీరి కర్మాగారంపై చాలా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీస్ తమ ఉద్యోగులను ఓవర్ టైం వర్క్ చేపిస్తూ ఉంటాయి. ఇక్కడ పనిచేసే అందరి ఉద్యోగుల ఆలోచన వారి కోటాను ఎలాగైనా పూర్తి చేయడం. ఎందుకంటే అక్కడి ఓనర్స్ తమ కోటాను రోజు పూర్తి చేయాలని వారిపై ఒత్తిడి తెస్తూ ఉంటారు. వారికి కావాల్సింది రోజు వారి కోటా పూర్తి కావడమే. కాబట్టి ఇక్కడి ఉద్యోగులు కూడా తమ కోటాను పూర్తి చేయడానికి సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్ని కూడా పక్కన పెడతారు. అలా రెజినా తల్లి ఆమెకి ఆ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల ఒత్తిడి గురించి అన్ని విషయాలు చెప్తుంది. కానీ రెజినా తనకు డబ్బు చాలా అవసరమని చెప్తుంది. ఆ తర్వాత రెజినా వెస్ట్ అలబామాలోని ఒక కొత్త ఇంటిలోకి మారుతుంది. ఆ ఇల్లు అజిన్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది.
ఆమె తన కాబోయే భర్త డాన్ మరియు తన కుక్క కావ్తో కలిసి ఆ కొత్త ఇంట్లో ఉంటుంటుంది. ఆ తర్వాత ఆమె ఒక కొత్త కార్ కూడా కొంటుంది. దాంతోపాటు ఆమె తన కోసం ఒక వెడ్డింగ్ డ్రెస్ని కూడా చూసుకుంటుంది. దాని ఖరీదు $4,000 ఉంటుంది. కాబట్టి రెజినాకి ఆ ఉద్యోగం వదిలిపెట్టాలని ఉండదు, ఎందుకంటే ఆమెకు డబ్బు చాలా అవసరం కనుక. ఆమె ఎజిన్ ఫ్యాక్టరీలో చేరినప్పుడు ఆమెను టెంపరీ ఎంప్లాయీగా నియమిస్తారు. అంతేకాకుండా ఆమెకి గంటకి $8.75 జీతం వచ్చేది. ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఆమె ఈ కంపెనీలో పర్మనెంట్ ఉద్యోగిగా మారాలి. అలా జరిగితే ఆమెకి గంటకి $1.75 జీతం పెరుగుతుంది. ఆ కంపెనీకి పర్మనెంట్ ఉద్యోగిగా తను అర్హురాలను చూపించడానికి ఆమె వారంలో 7 రోజుల్లో రోజుకి 12 గంటల డ్యూటీ చేస్తానని తన పేరును రాయించుకుంటుంది. కానీ జూన్ నెలలో ఆమె ఈ రిస్కీ వర్క్ టైమింగ్స్తో పనిచేస్తూ 6 నెలలు గడిచిపోతాయి. అప్పటికి రెజినాకి ఇక చాలు అనిపిస్తుంది. ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళి సోఫాలో పడుకొని ఇక చాలు, నేను ఈ పని చేయలేను, వేరే ఉద్యోగం వెతుక్కుంటాను అని చెప్తుంది. ఏదైనా పార్ట్ టైం జాబ్ దొరికితే బాగుంటుంది, నేను చదువులు కూడా కంటిన్యూ చేసుకుంటూ పిల్లల డాక్టర్ కెరియర్ని కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానని చెప్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా ఆ విషయం విని చాలా సంతోషపడతారు. చివరికి తన కూతురు సాధారణ జీవితానికి తిరిగి వస్తుంది అని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత జూన్ 18న రెజినా అప్పటికి ఇంకా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఆ ఫ్యాక్టరీలో డే షిఫ్ట్లో ఆ రోజు డ్యూటీలో ఉంటుంది. ఆమె కార్ వెల్డింగ్ చేసే రోబోని కంట్రోల్ చేయడం ఆ రోజు ఆమె పని. ఈ రోబోటిక్ హ్యాండిల్ 6 అడుగుల నుంచి 10 అడుగుల పొడవు ఉంటాయి. దాని ఆఖరిలో 2 4 ఇంచుల వెల్డింగ్ టిప్స్ ఉంటాయి. ఈ రోబోటిక్ ఆర్మ్స్ అన్ని కూడా ఒక జాలి ఫెన్సింగ్ లోపల పనిచేస్తుంటాయి, ఎందుకంటే ఎంప్లాయీస్కి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా. ఆ ఫెన్సింగ్ బయట ఒక కంప్యూటర్ స్క్రీన్ ఉంటుంది. ఆ కంప్యూటర్ స్క్రీన్ త్రూ రెజినా ఆ రోబోట్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయం తర్వాత మధ్యాహ్నం రెజినా తన కంప్యూటర్ని పర్యవేక్షిస్తుండగా రోబోట్ 23లో స్టడ్ ఫాల్ట్ ఉందని ఆమె స్క్రీన్పై చూస్తుంది. రెజినా ఆపరేట్ చేసే రోబోట్ 23 కాదు, కానీ ఆ పక్కనే పనిచేస్తున్న ఇంకొక వ్యక్తి రోబోట్ 23 ఆపరేట్ చేస్తుంటాడు. అతను కూడా రెజినా టీంలోని వ్యక్తి. రోబోట్ 23 పని చేయకపోవడం వల్ల వారి టీం మొత్తం పైన ప్రభావం పడుతుంది. అలాగని రెజినా రోబోట్ 23 దగ్గరికి వెళ్ళి ఆమె టీం సభ్యులతో దాని గురించి మాట్లాడుతుంది. మెయింటెనెన్స్కి ఫోన్ చేయడం ఉత్తమం, వారే వచ్చి ఆ ఫాల్ట్ని క్లియర్ చేస్తారు అని ఆమె టీం సభ్యులు ఆమెకు చెప్తారు. రెజినా మరియు ఆమె టీం మెయింటెనెన్స్ వారికి కంప్లైంట్ ఇస్తారు. ఆ తర్వాత వారు మెయింటెనెన్స్ వారి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. మెయింటెనెన్స్ వారు ఇంకా రాకపోవడంతో రెజినా టీంపై పని ప్రెషర్ పెరుగుతుంటుంది. ఆ రోబోట్ ఎంతసేపు పని చేయకుండా ఉంటుందో వాళ్ళకు డైలీ కోటా పూర్తి చేసే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. అలా జరగడం వల్ల ఆ కంపెనీ ఓనర్ కూడా వీరిపై కోపంగా ఉంటారని తెలుసు, ఎందుకంటే ఎంత లేట్ అవుతుంటే అంత కంపెనీపై ఫైన్స్ పడుతూ ఉంటాయి. కొంత సమయం వరకు వెయిట్ చేశాక రెజినాకి ఇక ఓపిక నశించిపోయి తన చేతిలో స్క్రూ డ్రైవర్ని తీసుకొని ఆ ఫెన్సింగ్ గేట్ను ఓపెన్ చేసుకుని రోబోటిక్ ఆర్మ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆ ఫాల్ట్ ఏంటో గమనించి దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె ఆ ఫాల్ట్ని సరి చేయగలుగుతుంది. కొంతసేపటికి ఆ రోబోటిక్ ఆర్మ్ స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైతే దాని పని ఆగిపోయిందో అక్కడి నుండి మొదలు పెడుతుంది. సడన్ గా ఆ రోబోటిక్ ఆర్మ్ ముందుకి కదలడంతో కొనాలో ఉన్న 2 4 ఇంచుల వెల్డింగ్ టిప్స్ రెజినా నడుములోకి వెళ్ళిపోతాయి. అది చూసిన ఆమె కోవర్కర్ వెంటనే ఎమర్జెన్సీ స్టాప్ బటన్ని ప్రెస్ చేస్తాడు. అతను వెళ్ళి ఆ బటన్ని ప్రెస్ చేసేంతలోపే ఆ రోబోటిక్ ఆర్మ్ రెజినా నడుములో ఆ 2 వెల్డింగ్ టిప్స్ని గుచ్చేసి ఆమెతో సహా రోబోటిక్ ఆర్మ్ని పైకి లేపేస్తుంది. రెజినాను చూస్తుంటే పేపర్పై పిన్స్ పెట్టి గోడకు అతికించినట్లుగా ఉంటుంది ఆమె పరిస్థితి. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె తన తల కిందికేసి ఏమీ అరవకుండా అలాగే పడి ఉండిపోతుంది. ఆమె కళ్ళు తెరిచి చూస్తుంటుంది, కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. అక్కడ ఉన్న వారికి ఆమెను కిందికి ఎలా తేవాలో ఎవరికి అర్థం కాదు. ఆమె టీం లీడర్ వెంటనే ఫోక్ లిఫ్ట్లో కూర్చుని అక్కడ నుండి కొంత దూరంలో ఉన్న మెయింటెనెన్స్ వర్కర్ వద్దకు వెళ్తాడు. అతన్ని అక్కడ నుండి తీసుకొని మళ్ళీ రెజినా ఉన్న రోబోటిక్ కేజీ వద్దకు వస్తాడు. ఆ మెయింటెనెన్స్ వర్కర్ని రెజినా ఉన్న కేజీలోకి పంపించి ఆమెను తొందరగా కిందికి దించు అని చెప్తారు. కానీ ఆ వర్కర్కి ఇంగ్లీష్ రాకపోవడం కారణంగా అతను ఏం చేయాలో అర్థం కాక ఆమెను ఎలా కిందికి దించాలో తెలియక అక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత ఎమర్జెన్సీ టీం అక్కడికి వచ్చేస్తుంది. రెజినా అప్పటికీ అదే పరిస్థితిలో ఉంటుంది. రెజినా తన కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఏమీ మాట్లాడలేక ఏమీ అరవలేక అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత ఎమర్జెన్సీ వర్కర్స్ ఆమెను అక్కడ నుండి కిందికి తీస్తారు. అక్కడ నుండి హాస్పిటల్ తరలిస్తారు. కానీ ఆమెను హాస్పిటల్ తరలించేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది. అప్పటికి ఆ రోబో ఆమె శరీరంలో చేసిన డ్యామేజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఆ కారణంగా హాస్పిటల్లో ఆమె కన్నుమూస్తుంది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే రెజినా పనిచేస్తున్న ఎజిన్ కంపెనీ అక్కడ పనిచేసే వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వకపోవడం వల్ల ఎంప్లాయీస్ని జాబ్లో చేర్చుకుని వారితో పనిచేస్తూ వారి కోటాను పూర్తి చేయడం తప్ప వారి సేఫ్టీ గురించి ఆలోచించలేదు. అందుకే రెజినాకి కానీ ఆమె కోవర్కర్స్కి కానీ లాకౌట్ ప్రొసీజర్ గురించి అసలు ఐడియానే లేదు. ఈ లాకౌట్ ప్రొసీజర్ ప్రకారం రోబోట్స్ ఉండే కేజీలోకి వెళ్ళాలి అనుకుంటే
పవర్ స్విచెస్ మొత్తం లాక్అవుట్ అయి ఉండాలి. అంటే రోబోట్స్ రిపేర్ చేసినా కూడా ఆ రోబోట్ వెంటనే పని స్టార్ట్ చేయకుండా వర్కర్స్ బయటకు వచ్చి ఆ లాక్అవుట్ ఆన్ చేసిన రోబోట్ స్టార్ట్ అవుతాయి. రెజినాకి మరియు ఆమె టీంకి వారి డైలీ కోటా పూర్తి చేయాలనే టెన్షన్లో ఆ లాక్ తీసుకుని లోపల వెళ్ళి రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ చిన్న పొరపాటు వల్ల ఆమె తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆఖరికి ఎజిన్ కంపెనీ పొరపాటు నిరూపించబడుతుంది. రెజినాకి సరైన ట్రైనింగ్ ఇవ్వలేని కారణంగానే ఆ ప్రమాదం జరిగినట్టు నిరూపిస్తారు. ఆ కంపెనీ రెజినా ఫ్యామిలీకి $15 లక్షల జరిమానాగా చెల్లించుకుంటుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నీటి గుహలో 2 కేవ్ డైవర్స్ వెళ్తారు. ఆ ఇద్దరిలో ఒక డైవర్ కనిపించకుండా పోతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే అతని బాడీ నీటి గుహలో తేలుతూ కనిపిస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.